హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు సింపుల్ న్యూడిల్స్ అంటే మ్యాగీ చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్స్ క్యాబేజీ తీసుకున్నానండి, గ్రీన్ చిల్లీ, స్పైసీనెస్కి తగ్గట్టుగానే మనం గ్రీన్ చిల్లీ తీసుకోవాలి. ఆల్రెడీ నేను బాయిల్ చేసి పెట్టుకున్నటువంటి మ్యాగీ, ఆనియన్స్, మళ్ళీ కర్రీ లీవ్స్, 1 టమాటో అండి, బిగ్ సైజ్ టమాటో తీసుకున్నాను. ఎక్కువ మనము ఈ క్యాబేజీ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. పిల్లలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి మనం ఎక్కువ వెజ్జెస్ చేస్తే వాళ్ళకి హెల్త్ కాన్షియస్లో బాగుంటుంది కాబట్టి నేను ఇలా ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దాం. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నానండి, హీట్ ఎక్కింది. పోపు గింజలు వేసేసుకున్నాం. ఈ పోపు గింజల్లో కొంచెము శనగపప్పు కానీ మినపప్పు కానీ ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి. అవి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి కాబట్టి మనం తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. చూసారు, ఇది వేగిపోయింది కదా. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ వేసుకున్నాం. నెక్స్ట్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, అది కూడా వేసేసుకున్నాం. ఆనియన్స్ కొంచెం తక్కువ వేసుకున్నా పర్వాలేదండి, మనం క్యాబేజీ వేసుకున్నాం కాబట్టి అదే ఫీల్ వస్తుంది. ఎక్కువ ఆనియన్స్ వేసుకున్నట్టుగానే ఉంటుంది కాబట్టి మనం ఒక చిన్నది వేసుకుంటే సరిపోతుంది. ఆనియన్ గ్రీన్ చిల్లీ మాత్రం మనం ఎంత స్పైసెస్ కావాలో అంత వేసేసుకుంటే స్పైసీనెస్కి తగ్గట్టుగా టేస్ట్ బాగుంటుంది. ఒక టిప్ అండి, ఎప్పుడైనా మనం కుకింగ్ చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా చేయాలండి. చేసినప్పుడు అది ఏది చేసినా కూడా చాలా టేస్ట్గా వస్తుంది. అబ్బా ఇది బర్డెన్ కదా అన్నట్టుగా చేస్తే మనం ఎంత బాగా చేసినా కూడా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినా కూడా ఆ టేస్ట్ రాదండి. సో మీరు ఎప్పుడైనా చేసేటప్పుడు ఇంట్రెస్ట్గా ఫీల్తో హ్యాపీగా చేయండి. ఏది చేసినా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం. ఇప్పుడు వేగిపోయింది కదండి, దీంట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నామండి. దీన్ని కూడా మిక్స్ చేసేసి కంప్లీట్గా వేగిన తర్వాత అప్పుడు క్యాబేజీ యాడ్ చేసేసుకున్నాం. దీంట్లో ఏంటంటే మ్యాగీ మసాలా అనేది చాలా తక్కువ అండి వేసేది. మనం ఇలా వేసుకుంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది హెల్త్కి కూడా. మనం పిల్లలు మనం ఎంత చెప్పినా వినరు కదండి. అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి, వాళ్ళు సాటిస్ఫై అవుతారు, హెల్త్ వైజ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు మనము కలర్ఫుల్గా కనిపించడానికి ఒక చిటికెడు పసుపు వేసుకున్నామండి. ఇది కూడా హెల్త్కి మంచిది, కలర్ను కూడా ఎన్హాన్స్ చేస్తుంది. ఇప్పుడు చక్కగా వేగిపోయింది కదండి. మనము క్యాబేజీని మీరు ఎప్పుడు కట్ చేసినా కూడా విడదీసుకోండి. విడదీసుకున్నప్పుడు ఏంటంటే త్వరగా ఫ్రై అవుతుంది, బాగుంటుందండి. ఇలా స్లైసెస్ లాగే కట్ చేసుకోవాలి, చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే మనం న్యూడిల్స్లో వేసుకుంటున్నాం కాబట్టి ఇలా పొడవుగానే కట్ చేసుకోవాలి. దీన్ని కూడా ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసేస్తాం కదండి. ఇప్పుడు ఒక 1 మినిట్ లిడ్ పెట్టేసేద్దాం, చక్కగా ఫ్రై అవుతుంది. సరే, ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి చూద్దాం. సరే, కొంచెం ఫ్రై అయింది కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకున్నామండి. వీటిని కూడా కొంచెం ఫ్రై అయ్యే వరకు, ఆయిల్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. మొత్తం మిక్స్ చేసేసి ఒకసారి మూత ఓపెన్ చేసి చూద్దామండి. లిడ్ ఏంటి, ఇప్పుడు మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. మిక్స్ చేసాం కదండి. ఇప్పుడు ఒక 1 మినిట్ ముద్ద పెట్టేద్దాము, ఈ స్పైసెస్ అంతా పడతాయి. దాని తర్వాత ఫైనల్గా యాడ్ చేసుకుందాం. సరే, కంప్లీట్గా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము ఆల్రెడీ మ్యాగీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదండి, అది వేసుకుందాం. దీన్ని ఎప్పుడైనా అండి మనం బాయిల్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫైనల్గా ఇట్లా యాడ్ చేసుకునేటప్పుడు ఒక్కసారి వాటర్తో వాష్ చేసుకోవాలండి. అప్పుడు విడివిడిగా వస్తాయి, లేదంటే ముద్దగా ఉంటాయి. కాబట్టి ఇది కూడా ఒక టిప్పే అన్నట్టు. అంటే కొంచెం టైం పడుతుంది కాబట్టి మనం బాయిల్ చేసి పెట్టుకుంటాం కదా ముందే. సో మనం ఇట్లా యాడ్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి వాటర్ వేసుకుంటే ఇలా విడివిడిగా అయిపోతాయి. దీన్ని మొత్తం మిక్స్ చేసేద్దాం. చూస్తారా, వావ్, సూపర్ కలర్ఫుల్గా ఉందండి. అసలు ఇలా చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా. దీనిలో మనం ఫైనల్గా గరం మసాలా ఒకటి యాడ్ చేసుకున్నామండి. అది కూడా ఎవరి విషయం ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. ఇలా కూడా చాలా బాగుంటుంది. మనం కొంచెం స్పైసీగా ఉండాలి కాబట్టి కొంచెం వేసుకుని గరం మసాలా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నాం. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నామండి, మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుందా ఇది. దీన్ని కూడా మిక్స్ చేసేద్దాం. చూసారా, మిక్స్ చేసేసాము. ఫైనల్గా మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందామండి. చూసారా, కలర్ఫుల్ మ్యాగీ కంప్లీటెడ్ అండి. చూసారా, మన సింపుల్ హెల్దీ మ్యాగీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, పిల్లలకు కూడా హెల్త్కి మంచిదని. చూసారా, మనం ఇప్పుడు ఎక్కువ
క్యాబేజీ కర్రీలో వేసినట్టే ఉంటుందండి ప్రాసెస్ మొత్తం కూడా. అది హెల్త్కి మంచిది కాబట్టి మీరు వెజ్జీస్తో ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లల్ని కూడా మనం సాటిస్ఫై చేసినట్టు ఉంటుంది కాబట్టి మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.